హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ప్యారిస్ ఒలింపిక్స్లో ఈవేళ రెండో రోజు అనమాట. ఆల్రెడీ ఇండియాకి బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది షూటింగ్లో. గుడ్ బిగినింగ్ అనమాట. ఆల్రెడీ మేము నిన్న ఫస్ట్ మ్యాచెస్ ఏదైతే బ్యాడ్మింటన్ మ్యాచెస్ చూసి వీడియోస్ పెట్టామో ఆల్రెడీ మీరు చూసారనుకుంటున్నాం. ఒకవేళ చూడకపోతే వీడియో లింక్లో ఉంది, చూడండి. సో నా బ్యాక్ సైడ్లో మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఇండియా హౌస్ అండి, ప్యారిస్లో ఇండియా హౌస్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ కూడా వస్తున్నారండి. సాయంత్రం 6ంటికి మన ఫేవరెట్ వెళ్ళి ఈరోజు లోపల వైబ్ ఎలా ఉందో చూద్దాం. సో లెట్స్ గో. అండ్ ఒలింపిక్స్ నుంచి ఇంకా వీడియోస్ వస్తాయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గో ఇన్సైడ్. సో వచ్చేసామండి ఇండియా హౌస్కి. చూడండి, ఫుల్ జనాలతో కళకళలాడిపోతుంది. సో అదిగోండి మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అదిగోండి ఇండియా హౌస్ దగ్గరే ఉన్నాం. సో లోపలికి వెళ్ళి మంచిగా ఇండియా కల్చర్ అంతా ఎక్స్పీరియన్స్ చేద్దాం. చరణ్ అండ్ తరుణ్ ఏంటి స్పెషాలిటీ, ఏంటి హడావిడి ఏంటో చెప్పుకుంటా. ఇది రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఫస్ట్ టైం మనకు ఇండియా హౌస్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఒలింపిక్స్ వాళ్ళు మనకు ఒక పర్మిషన్ ఇచ్చారు హౌస్ పెట్టుకునేదానికి. సో వీఆర్ రియల్లీ హ్యాపీ టు బి హియర్. ఓకే చరణ్, ఏంటి స్పెషల్ ఈవేళ ఇండియా హౌస్లో? ఇంకా స్పెషాలిటీ ఏదో ఉంది, అదేంటి? ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రాహుల్ ద్రావిడ్. ఈరోజు రాహుల్ ద్రావిడ్ వస్తున్నాడు, చూడడానికి మెయిన్గా ఇక్కడికి వచ్చాను నేను. అదండి స్పెషల్. ఈవేళ ఎంత క్రౌడ్ ఉండడానికి రీజన్ ఏంటంటే మన రాహుల్ ద్రావిడ్, ద వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, ఈరోజు స్పెషల్ గెస్ట్ అనమాట. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం యాజ్ అ క్రికెట్ ఫ్యాన్స్. సో రాహుల్ ద్రావిడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వచ్చేయండి మరి లోపలికి ఇండియా హౌస్. నమస్తే, వెల్కమ్ టు ఇండియా హౌస్. చూడొచ్చండి మనం ఇక్కడ ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్లోనే ఈ ఫ్లవర్ డెకరేషన్ ఇదంతా కూడా వైబ్ బాగా సెట్ చేశారు. సో అదిగోండి ఇప్పుడే ఎంటర్ అయిపోయాం లోపలికి. సో ఇదంతా కూడా వాల్ ఆఫ్ ఫేమ్ అండి. అథ్లెట్స్, మన ఇండియన్ అథ్లెట్స్ ఫొటోస్ అన్నీ కూడా పెట్టారు. ఇదిగోండి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఫింగర్తో పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు కదా, మను బక్రా అనమాట. ఈరోజు బ్రాంజ్ మెడల్ కొట్టిన షూటింగ్ అథ్లెట్. సూపర్ కదా. ఫేవరెట్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్. నిన్న లక్ష్యసేన్ ఫాదర్ అండ్ మదర్ని కలిసాం కదా, ఏమనిపించింది? చాలా ఎక్సైటెడ్ అసలు. ఫస్ట్ వాళ్ళని మీట్ అయినప్పుడు నేను నార్మల్ పీపుల్ లాగా మీట్ అయ్యాము. బట్ లేటర్ ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ బాబుకు వాళ్ళే కోచింగ్ ఇచ్చి వాళ్ళే పెంచి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ బాబుతోనే ఉంటున్నారు. సో ఇట్ వాస్ సో గ్రేట్ టు మీట్ దెమ్. చెర్రీ, నీ ఫేవరెట్ అథ్లెట్ ఎవరు? నీరజ్ చోప్రా. ఎందుకంటే ఒలింపిక్స్ కానీ ఇలాంటి గేమ్స్ చూడడం స్టార్ట్ చేసింది తను గోల్డ్ కొట్టిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అయింది అనమాట. ఇంతకుముందు చూసేవాళ్ళం, బట్ తను గోల్డ్ వచ్చినప్పటి నుంచి ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోయింది. అంటే ఈజ్ ఫ్రమ్ అవర్ ఎల్పియు యూనివర్సిటీ సీనియర్ అనమాట. సో ఇన్స్పిరేషనా అలాంటి. నాకు నార్మల్గా బ్యానర్స్ అంటే ఇష్టం ఉండదండి, కానీ ఈ బ్యానర్స్ మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు. మొత్తం పీటీ ఉష గారి దగ్గర నుంచి, కరణం మల్లీశ్వరి గారి దగ్గర నుంచి, మిల్కా సింగ్ నుంచి మన నీరజ్ చోప్రా, పివి సింధు వరకు అందరి బ్యానర్స్ ఇలా ఉన్నాయి. చాలా బాగుంది ఇది చూడడానికి. సో ఇక్కడ మనకు ఒక తెలుగు అమ్మాయి పరిచయం అయ్యారండి. అందరికీ నమస్కారం సునీల్ గారు. నా పేరు జీవన గోగుల, నేను విశాఖపట్నం నుంచి. సో ఇండియా హౌస్ గురించి కొంచెం మన తెలుగు వాళ్ళందరికీ చెప్తారా? ప్యారిస్లో ఇండియా హౌస్ ఇది హిస్టరీలో ఫస్ట్ టైం అండి ఒలింపిక్స్లో మన ఇండియన్ టీంకి ఒక హౌస్ అనేది ఇవ్వడం. అండ్ ఇది వాళ్ళు ఫ్రాన్స్లో ఫస్ట్ టైం కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట ఇదంతా కూడా. సో నిన్న ఓపెనింగ్ సెరమనీకి ముఖేష్ అంబానీ గారు వచ్చారు, నీతా అంబానీ గారు వచ్చారు, ఇంకా మీ అందరికీ తెలిసిందే మనీష్ మల్హోత్రా గారు వచ్చారు, పిటి ఉషా గారు, అభినవ్ బింద్రా గారు, చాలా మంది గెస్ట్ వచ్చారు నిన్న. ఓకే అండి. సో ఈ ప్యారిస్లో ఈ ఇండియా హౌస్ పక్కనే ఫ్రాన్స్కో హౌస్ ఉంది, నెదర్లాండ్స్కో హౌస్ ఉంది, అలా డిఫరెంట్ కంట్రీస్కి ఒక ఒలింపిక్ హౌస్ అనేది ఉందన్నమాట. సో అలాంటిది మన ఇండియాకి హౌస్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఈ ఇయర్ ఇండియా హౌస్ అనేది ఫస్ట్ టైం పెట్టారనమాట. సో నేను వచ్చేసి జిఐఓ ఫ్రాన్స్ అనే ఆర్గనైజేషన్కి జనరల్ సెక్రటరీనండి. జిఐఓ అంటే గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్. యాక్చువల్గా ప్యారిస్కి చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఎక్స్పర్ట్స్ వస్తున్నారు ఏదైనా ఆన్సైట్ పర్పస్ మీద. సో వాళ్ళకి ఏదైనా మీ దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ అండ్ సపోర్ట్ లాంటిది ఏమైనా ఉంటుందా? 100% అండి. సో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఎంబసీతో కొలాబరేట్ అవుతాం, కెరియర్ కౌన్సిలింగ్ అని, వెల్కమ్ డే అని చెప్పేసి. అండ్ ఎవ్రీ డే బేసిస్లో స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. చాలా మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ. అండ్ మీరు ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు, మీకు కూడా స్పెషలీ. ఎందుకంటే ఇక్కడ అవుతున్న ఈవెంట్స్ అవనివ్వండి, ప్రతిరోజు జరిగే విషయాలన్నీ మీరు మన ఇండియన్స్కి, ఎస్పెషలీ మన తెలుగు కమ్యూనిటీకి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. సో తెలుగు వాళ్ళందరి తరపున చాలా థ్యాంక్ యూ అండి. అండ్ అందరూ ప్లీజ్ యూరోప్ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో తన విక్రమ్ అండి ఇండియా హౌస్కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఇది ఇక్కత్ పట్టు అండి, మనకి భూదాన్ పోచంపల్లిలో చాలా ఫేమస్. మన కల్చర్ని ప్రజెంట్ చేసే అవకాశం మనకి అంబానీ వాళ్ళు, రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా
చాలా ఆనందంగా ఉంది. సో రాహుల్ ద్రావిడ్ వచ్చేసారండి, భలే స్మార్ట్గా ఉన్నారు అసలు, ఫుల్ బ్లాక్ వేసుకుని. సో ఇక్కడ మనకి ఆన్ గోయింగ్ ఒలింపిక్ మ్యాచెస్ అన్ని కూడా ప్రొజెక్టర్స్తో పెద్ద స్క్రీన్ మీద షో చేస్తున్నారండి. సో అందరూ రాహుల్ ద్రావిడ్ ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తారా అని చెప్పి వెయిటింగ్లో ఉన్నాం అనమాట. ఒకటే పాట వచ్చు మా అక్కకు. ఇంకొంచెం సేపట్లో ద్రావిడ్ రాబోతున్నాడు. సో ఎక్సైటెడ్ టు మీట్ హిమ్. రాహుల్ 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 రాహుల్. But yes, a certain gentleman by the name Rahul Dravid is here. 2028 ఒలింపిక్స్లో క్రికెట్ కూడా యాడ్ అవ్వబోతుందండి. దానికి సంబంధించిన క్వశ్చన్స్కి రాహుల్ ద్రావిడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ అన్నీ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. దాని గురించే డిస్కషన్ అంతా కూడా ఇప్పుడు. మా క్రికెట్ టీం మెంబర్ అనమాట అన్న, మా టీంకి విరాట్ కోహ్లీ. సో మొత్తానికి అటు తిప్పి సిగ్నేచర్ సంపాదించాడండి, ఆటోగ్రాఫ్ మన చరణ్. ఇదిగోండి ద్రావిడ్ ఆటోగ్రాఫ్ అనమాట. సో ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్ సూపర్ డూపర్ ఉంటాయి కదా. చాలా పరిగెత్తాను ఈరోజు ఫోటోగ్రాఫ్ కోసం కూడా, రెండూ దొరికాయి నాకు. సూపర్ ఫ్యాన్ మూమెంట్స్ వెరీ ప్రీషియస్. ప్యారిస్లో ఒలింపిక్స్ మొదలైన దగ్గర నుంచి ఎవరో ఒక సెలబ్రిటీ సిటీని విజిట్ చేస్తూనే ఉన్నారండి. మీ అందరికీ తెలుసు కదా, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఓపెనింగ్ సెరమనీకి వచ్చారు. ఇప్పుడేమో రాహుల్ ద్రావిడ్ గారు ఒలింపిక్స్లో క్రికెట్ గురించి మాట్లాడడానికి వచ్చారు. అలాగే ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెలబ్రిటీ పేరు ఊర్వశి రౌతెల్ల. టక్కమని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, వాల్తేరు వీరయ్య మూవీలో బసు వేర్ ఇస్ ద పార్టీ సాంగ్లో ఈ అమ్మాయి డ్యాన్స్ చేసింది. అలాగే బ్రో మూవీలో కూడా మై డియర్ మార్కండేయ మంచి మాట చెబుతా రాసుకో, ఆ పాట కూడా మంచి హిట్ అయింది కదా. ఆ పాటలో కూడా ఈ అమ్మాయి ఉందన్నమాట. సో అది సరదాగా ఒక ఇంటర్వ్యూ వస్తుంది టీవీ ఛానల్కి. వాళ్ళేమో 5 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకున్నాక ఆ వీడియో చూసి, ఈ వీడియోలో నేను బ్రైట్గా కనపడట్లేదు, ఇంకో దగ్గర ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పింది. అంటే పబ్లిక్ డొమైన్లో ఉండేవాళ్ళు వాళ్ళ అపియరెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. మన కెమెరాకి కూడా ఒక మంచి స్మైల్ ఇచ్చిందిలేండి. ఇండియా హౌస్ లో సెలబ్రేషన్స్ అదిరిపోయినాయి, సూపర్ డూపర్ సెలబ్రేషన్స్ అనమాట. అందరూ ఫుల్ జోష్. ఈ వీడియో ఇంతటితో అండి. రేపు వచ్చే ఒలింపిక్ మ్యాచెస్ తో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.